నమస్తే, నేను మీ నాగేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి త్రినాథ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మధ్య రాతపూర్వకంగా ఓ విషయం అడిగారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులను 100% ఉపసంహరించాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారా, పక్కన పెట్టారని అడిగారు. సో ఆయన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య రాతపూర్వకంగా ఒక సమాధానం పంపింది. కేబినెట్ తీసుకునే నిర్ణయంలో ఏమాత్రం మార్పు లేదు, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే అంశంలో రెండవ ఆలోచన లేదు అని కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం పంపింది. సో ఈ మధ్య విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి, అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి పునరుజ్జీవం పోయడానికి, అలాగే ప్రైవేటీకరణ నుంచి దాన్ని బయటపడేయడానికి 1146 కోట్లు, అంటే దాదాపు 1150 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మేము ప్యాకేజీ తీసుకొని వచ్చాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా 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 గట్టిగా చెప్పారు. సో ఈ ప్యాకేజీ వల్ల విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగిపోతుందని వాళ్ళు ఢంకా బజాయించి చాలాసార్లు చెప్పారు. సో దీని ద్వారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ద్వారా ఆగిపోతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఊపిరిని మేము నిలిపాము అని కూడా చెప్పారు. సో అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీని ప్రకటించిన రెండవ రోజే దీనికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను. ఈ ప్యాకేజీ వల్ల ఉక్కు ఫ్యాక్టరీకి జీవం రాదు. ఈ ప్యాకేజీ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫ్యాక్టరీ రన్ చేయడానికి, అంటే ఉత్పత్తికి సంబంధించి బ్యాంకుల నుంచి తీసుకోండే సుమారు అప్పులు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వివిధ బ్యాంకుల నుంచి తీసుకోండే అప్పులు. ఈ అప్పులు మాకు కట్టండి అని స్టీల్ ప్లాంట్ మీద బ్యాంకులు తీవ్రంగా ఒత్తిడి చేయకుండా కొంతకాలం పాటు వాయిదా పడే అవకాశమే ఉంటుంది. ఈ ప్యాకేజీ ఏదైతే అది ఉందో, ఈ ప్యాకేజీని తీసుకొని ఉద్యోగులకు ఏదో బకాయిలు చెల్లించడమో, లేకుంటే కొత్తగా గనుల లీజు తీసుకోవడమో, లేదు ఉత్పత్తికి అవసరమైన మెటీరియల్ సమకూర్చుకోవడం, ఇలాంటివన్నీ ఏమీ జరగవు. దీనివల్ల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ప్రత్యేకంగా ఉపయోగం లేదని నేను చెప్పాను. అప్పట్లో కొంతమంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఉక్కు మంత్రి కుమారస్వామి గారు మీకేమైనా చెవులో ఈ విషయం చెప్పారని కూడా కామెంట్లు పెట్టారు. సో నాకు చెవులో చెప్పలేదు, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం త్రినాథ్ గారికి రాతపూర్వకంగా ఈ విషయం పంపించింది, మేము ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడం ఖాయమని. సో దీని ద్వారా ఏమి స్పష్టమైందంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఎన్నికల ముందు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు చెప్పిన మాటలు 100% అవాస్తవమని స్పష్టంగా తేటతల్లమైంది. సో ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పురంధేశ్వరి గారు కానీ ఈ వ్యవహారానికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఎస్, ఈ ప్యాకేజీ కేవలం అప్పుల బాధ నుంచి బయటపడేయడానికే. సో ఈ ప్యాకేజీ వల్ల ఉద్యోగులకు ఏదైతే బకాయిలు ఉన్నాయో కొన్ని 100 కోట్ల రూపాయలు, వాటిని కూడా చెల్లించే పరిస్థితి లేదు. సో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించాల్సిందే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సెయిల్లో విలీనం చేసే అవకాశమే లేదని ఇప్పటికన్నా నిజాలు చెప్తే జనం పోతే పోయినరా ఇప్పటికన్నా నిజాలు చెప్పినారని చెప్పేసి వాళ్ళను క్షమించే అవకాశం ఏమన్నా కొంచెం ఉంటుందేమో, కానీ మళ్ళీ 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 ఇదే అబద్ధాలు చెప్పుకుంటా పోతే ఫ్యాక్టరీలో ఉండే కొన్ని వేల కుటుంబాలను మోసం చేసినట్లే అవుతుంది, వాళ్ళ బతుకులను బజారున వేసినట్లే అవుతుంది. ఇప్పటికే గత 10-15 రోజులుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను వందలాది మందిని, రోజు 100 మందిని, 200 మంది, 250 ఇలా ఉన్న పలంగా ఉద్యోగాల నుంచి తీసేస్తూ వస్తున్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు పోయి అక్కడ ప్రధాన ద్వారంలో ఈ అటెండెన్స్ కోసం బొటన వేలి పెట్టడంతో తంబు వేస్తే వాళ్ళ తంబు యాక్సెప్ట్ కావట్లేదు.
సో వాళ్ళ తంబు యాక్సెప్ట్ కావట్లేదు, వాళ్ళ తంబు అంటే ఫింగర్ ప్రింట్ తీసుకోవటం లేదు మిషన్ అంటే వాళ్ళు ఆ రోజు నుంచి ఉద్యోగంలో లేనట్లే లెక్క. ఈ రకంగా ఇప్పటికీ సుమారు ఒక 2-3 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తీసేశారు. అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉండేది ఏమంటే, మీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మా దగ్గరకు వచ్చి అలాగే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించాలని మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాము, ఏదో రకంగా దీన్ని ఈ సమస్యను తాత్కాలికంగా ఉపశమనమన్నా కలిగించండి అని ఏదో ఒత్తిడి చేస్తే పోనిబ్బా అని చెప్పేసి ఏదో ఆ ప్యాకేజీ ప్రకటించేమే కానీ ఆ ప్యాకేజీ కూడా పూర్తిగా వచ్చే అవకాశం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మెడ మీద ప్రైవేటీకరణ కత్తి ఖచ్చితంగా వేలాడుతూనే ఉంది. ఆ కత్తి విశాఖ స్టీల్ ప్లాంట్ మెడను ఏ క్షణంలో నరికేస్తుందో చెప్పలేము అని చెప్పి కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ప్యాకేజీ ప్రకటిస్తానే ఆడేదో స్వీట్లు పంచుకోవడం, బాణాసంచా కాల్చడం, రంగులు చల్లుకోవడం, ఇవన్నీ కూడా ఎవరిని మోసగించడానికో కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ప్రజలు కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నమస్తే.